धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम अय्या मीरू చెప్పండి మమ జ్యేష్ఠ కుమారస్య మీరు మమ అనుకోండి మీరిద్దరు కూడా గణపతి కుక్కలు పెట్టేదమ్మా అమ్మా ओम ओम असनीते पुनरस्मासु चक्षुः मद प्राणमिहनो देवोगम जो पश्येम सूर्यमुत्तरन्त मृडियान स्वस्तिः अमृतं वै प्राण अमृतदेवदा स्वानुपयते साङ्गं सायदं सपत्नी पुत्रपरिणो गण्डेरुद्रमाकृताः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणात्मृताः कुक्षायुर्वेदो सामवेदाधर्वणाहङ्गैतुदैता सर्वे कलसाम समाश्रिताः कलसेपन्नमापमुतमापसम्राडापविराडापस्वराडाप चन्द्रगुष्यापो ज्योतिगुष्याप श्रीरामान् కూడా రాయండి गंगे जमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधं कुरु दुर्दक्षयकारकाः ఇక్కడ చల్లండి ఫోటోకి చల్లండి పైన చల్లండి అటు పక్క ఎక్కడో స్వామివారి పెట్టుకుంటుంది దాని మీద చల్లండి వదిలేసేయండి అలా వదిలేండి అయ్యా మీరు మీద చల్లుకోండి ఆవిడ మీద చల్లండి మళ్ళీ తీసుకోండి అక్కడి నుంచి అబ్బాయి మీద చల్లండి వినాయక స్వామి రూపం ఆగ్రాపయామి ఆద్యం గ్రహణ దీపం త్రైలోక్యం దివిరాపం ఒక నేర్చుకుని పెట్టండి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం బలం సత్యమధ్యేన ప్రసిద్ధ్యామృతమృతో అపస్తరమృతం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః ఏతసితావాయుధవరసిద్ధి వినాయక స్వామిని నమ పురోపర నివేదనం సమర్పయామి నేర్చుకోలు పెట్టండి చూపించి పక్కన వదిలేసేయాలి వ్యక్తిగత ఒక బిళ్ళ వేసుకుని కర్పూరం వెలిగించండి ఏకాహారతిలో ఒక కర్పూరం బిళ్ళ వేసుకుని మగౌరేభ్యో తగౌరేభ్యో గౌరగౌరతరేభ్యః सर्वेभ्यः सर्वधर्मेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः श्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु जय मुखच्चे రందచ్చ కవిలో గజకర్ణికాహలంబో అందరూ నలుగురు నాలుగు పువ్వులు కొద్దిగా అక్షంతలు దూర్వా దుస్వప్ననాశని మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అయ్యా మీరు ఒక పుష్పం మేడం గారు ఇచ్చేసేయండి మీకు మేడం గారు దేవాత్తాని ధర్మాణి కృతమాన్యాసత్ నాగం మై మానసంది ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః శ్రీ వరసిద్ధి వినాయక స్వామి యథాస్థానం ప్రవేశయామి క్షేమాయ పునరాగమన జ్యేష్ఠరాజం బ్రహ్మణాం అందరూ కూడా కొద్ది అక్షంతలు వేయండి ఇక్కడికి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్వదాన శృణ్వన్నోతి విశేష సాధనం శ్రీ మహాగణాధిపతి నామాహయామి స్థాపయామి పూజయామి గణేశాది పంచలోక బాలక దేవత నామాహయామి స్థాపయామి పూజయామి అమ్మా ఇవి మూడు అది మూడు అదొకటి ఇందాక 5 ఉంటారు ఇప్పుడు ముగ్గురే వస్తున్నారు ఒక గ్రహం అది అలా మారుతూ చెప్పాలి నలుగురు సూర్యాధిష్ఠేతు సంప్రాప్తే సూర్యపూజ చకారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి మమ ఆత్మపీడ ఉపశాంతయే ओम महाकृष्णेन सावर्तमानो निवेदयन्नमृतं मध्यं च हिरण्येन सवितारतेन देवो याति भुवनानि पश्यन्नु
ఒక పంచమాసు ద్రవిణందే చిత్రం బ్రహ్మ యజ్ఞానం ప్రథమం పురస్తా ఋషీమతస్సు రుచోవేనావాసవత్నియామో ఆస్య అయ్యా ఓం నమో నారాయణాయ అంటూ కంటిన్యూస్గా ఒక డ్రాప్ అలాగా వాళ్ళైనా పర్లేదు. సత్యనారాయణ స్వామిని నమ క్షీరేణ స్నపయామి. ఓం దతిగ్రావణకార్యం జిష్ణోరస్వస్య వాజినాః సురభి శుక్రమతి జ్యోతిరసితే జ్యోతిదే భోజవితోత్మన త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః సంతోష్వదీః మధురక్తముతోషసి మధుమత్పాద్వగమ్రజః మధుజ్యోరస్తనమిద మధుమాన్నోనస్పరేణ స్నపయామ. కొబ్బరికాయ కొట్టి కొద్ది నీళ్లు పోసి. ఎన్నున్నాయి కాయలు? శ్రీ రమా సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామిని నమ. పక్కన పెట్టేసాడు, లేకపోతే మండపం మీద పెట్టేసాడు. ఫలోదకేన శ్రమిస్తాడే చేస్తూ ఉండాలి. చేయవేయండి. ప్రజాపత్యరిచదా పశ్చాధూపదోగ్రహ యత్పురుషేణ విషామాక్షవిర్యత్రాః స్థిరైరంగైస్తుష్టివాగం సస్తనూభిః యసేమ దేవయితం యదాయు సహనా భవతు సహనో వనక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చాలు తీసేసి మీరు కానీ అత్తయ్య గారు కానీ నీళ్ళలో శుభ్రంగా పునరస్మాతు చక్షుః పునః ప్రాణమహనో దేవోగం యోగపశ్యేమ సూర్యముత్తరంతం నడియాన స్వస్తిః. వాద్యం సమర్పయామి. శ్రీ రమా సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామిని నమ. ఆశ్రయవాక్యం సమర్పయామి. శ్రీ రమా సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామిని హరణాజో శ్రుతమోర్గః తస్య బాధ్యేదేనః సుసతీరివ మాతరః తస్మారంగమావో యస్య క్షయాయ జన్మద ఆపోజ్యస్మానో దేవసోమాః. మళ్ళీ అక్షంతలు వేయండి అయ్యా. యజ్ఞోపవీతం ఇందాక వేసారుగా వేయట్లేదు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేద సహజం పురస్తాత్ ఆయుషమక్రియం ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. పుష్పం తీసుకుని గంధం అది చల్లేసి అక్కడ పెట్టండి. నందద్వారా అందరాదర్శాం నిత్యపుష్టాంగరీషిణే మయాధారాయణ నిరాధారాయణ మవం సర్వాధారాయణ ధరాధారాయణ నిష్కలంకాయణ నిరాబాధాయణ మవం నిష్ప్రపంచాయణ నిరామయాయణ భక్తవత్యాయణ మహోధారాయణ మవం పుణ్యకీర్తయన ప్రాజ్ఞాన ఓం శ్రీ రమానంద సత్యవతి సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. తెప్పించండి. అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. యశివో నామరూపాభ్యాం యా దేవీ నమామ్యహం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మీరు నీళ్ళ చుక్కలు తీసుకుని ఒకసారి వెండి కలుసులు ఇలా ఇచ్చేసేయండి సార్. అలా పెట్టేసేయండి. ఏమొద్దమ్మా, అంటే మట్టికి తిరిగిన తర్వాత అదోక్షజాయ నరసింహాయ అచ్యుతాయ జనార్దనాయ వేంద్రాయ శ్రీకృష్ణాయ శ్రీకృష్ణవర బ్రహ్మణే నమో నమః. భయపడుతూ పోస్తున్నారు ఏంటి సార్ నీళ్లు? చేయగడుక్కోండి. వాళ్ళు భయపడ్డారో సిగ్గుపడ్డారంటే అర్థం ఉంది. ఆయన భయపడుతున్నారు. అక్షంతలు తీసుకుని వాసన చూసి అయ్యా మగవాడు నైమిసారణ్య ప్రాంతంలో సత్రయాగం జరుగుతున్న సమయాన సూతుల వారి వద్దకి సౌనకాల మహర్షులు వచ్చే విధంగా అడుగుతున్నారట. ఏ వ్రతం ఆచరించినట్లయితే మనుషులు కోరుకున్న కోరికలన్నీ వెనువెంటనే ఫలించి ఆ మనోరథాలన్నీ నెరవేరుతాయో అటువంటి వ్రత రాజాన్ని మాకు తెలియపరచండి మహానుభావాన్ని అడిగారట. దానికి సమాధానంగా సూతుల వారు సౌనకాది మహర్షులకి నాయనలారా మీ ప్రశ్నకి సమాధానంగా కొన్ని యుగాలకు పూర్వం జరిగిన యథార్థమైన సంగతి చెప్తా, శ్రద్ధగా ఆలకించండయ్యా అన్నారట. ఏకదా నారదో యోగి పరానిగ్రహకాంక్షయ పర్యటన వివిధాన లోకాన్ని మధ్యలోక భాగత. నారద మహర్షుల వారు ఒకనాడు అన్ని లోకాలు తిరుగుతూ మార్గ మధ్యమంలో భూలోకానికి వచ్చారట. భూలోకంలో మనుషులన అనేక విధాలైన కష్టాలు బాధలు పట్టం చూసి వీళ్ళ కష్టాల నుంచి బాధల నుంచి ముక్తిని చేయాలని దీనికి సమర్థుడు ఎవరు? స్థితికారుడే. స్థితికారకుడైన శ్రీ మహావిష్ణు వల్లే సాధ్యమవుతుందని
భూలోకం నుంచి సరాసరి ఎక్కడికి వెళ్ళాడు నారద మహర్షి? ఎక్కడుంటారు విష్ణువు? వైకుంఠంలో ఉంటారు, అంతే కదా సార్? తత్ర నిద్ర వస్తున్నట్టుంది మీకు బాగా. తత్ర నారాయణం కామనే పాపం. నిన్న మ్యారేజ్ అవుతా రిసెప్షన్, అందుకే నిద్రలేదు. తత్ర స్వామి ఎలా ఉన్నట్ట? నీలమేఘ శ్యాముట్ట. ఆకాశంలో మేఘములు ఎటువంటి నీలపు వర్ణంలో ఉంటాయో అటువంటి నీలపు వర్ణంలో ప్రకాశిస్తున్నట్టు. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, గద, తులసిమాల మెళ్ళలో, 4వ చేతిలో ఏమిటి? కమలం అంటే తామర పుష్పాన్ని ధరించి ఉన్నట్ట. ఆ యొక్క ముఖవర్చస్సు ఎలా ఉంది? కాంతి. వేలాది మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ప్రభాసమానం అవుతుందో అంత కాంతితో ప్రభాసిస్తున్నట్ట. ఆ స్వామికి అనేక విధాలుగా ప్రార్థనలు చేసేట. ప్రార్థనల పట్ల అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు, ఓ నారద మహర్షి, నీ మనసులో ఏదో కోరిక ఉందయ్యా, ఏదో తెలుపోయ్యా, నాకు తప్పకుండా నెరవేరుస్తా అన్నారట. దానికి సమాధానంగా, నమస్కారం స్వామి, భూలోకం నుంచి వచ్చి ఉన్నాను. భూలోకంలో మనుషులు అనేకమైన కష్టాలు, పాటలు, ఇబ్బందులు అనుభవిస్తున్నారు. వాళ్ళ కష్టాల నుంచి ముక్తిని చేసే మార్గం ఏమైనా ఉంటే ఉపదేశం చేయండి అన్నట్ట. తప్పకుండా నాయన, భూలోకంలోని అన్నవర క్షేత్రం అని ఒక సుప్రసిద్ధమైన క్షేత్రం విరాజిల్లుతున్నది. ఆ క్షేత్రంలో రమా అనంత సత్యవతి సమేతుడై శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామిగా ఏ స్వామి అయితే వెలిసి ఉన్నాడో ఆయన ఎవరనుకున్నావు? హిరణ్య గర్భాత్మకము అంటే బ్రహ్మ, విష్ణాత్మకము అంటే నేను, రుద్రాత్మకము అంటే పరమేశ్వరుడు. అంటే త్రిమూర్తులు కలిసిన అత్యంత శక్తివంతుడైన స్వామిగా స్వామి వెలిసి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క క్షేత్ర సందర్శనం, అదేవిధంగా ఆ యొక్క వ్రతం, సత్యనారాయణ వ్రతాన్ని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించగలుగుతారో వాళ్ళ మనసులో కోరుకున్న కోరికలని తప్పకుండా నెరవేరుతాయన్నారు అని చెప్పి వ్రత విధానాన్ని కూడా తెలియపరిచేస్తారు. మాఘమాసం కానీ, కార్తీక మాసం కానీ, వైశాఖ మాసం కానీ చాలా ప్రశస్తమైనది. మిగిలిన మాసాల్లో చేయకూడదా? తప్పకుండా చేయవచ్చు. అలాగే ఏకాదశి నాడు, పౌర్ణమి నాడు, ప్రతి మాసంలో సంక్రమణం అని వస్తుంది, రవి సంక్రమణం. దాంట్లో విశేషమైంది. మిగిలిన తిథులు చేయకూడదా? అమావాస్యతో సైత, అమావాస్య రోజు జనరల్గా ఎవరు ఏ పూజలు చేసుకో, కానీ సత్యనారాయణ వ్రతం ఆచరించవచ్చు. ఎటువంటి తప్పు లేదు. మంచి పరిస్థితులే, ఉన్నత స్థితిలో కలుగుతాయి, పుణ్యమే కలుగుతుంది అని చెప్పి వ్రతం ఏ విధంగా చేయాలి? వ్రతం చేయదలిచినాడు ప్రాతకాలం అంటే తెల్లవారుజామునే స్నానం చేసిన తర్వాత మనమంతా ఏం చేస్తాం? యజ్ఞోపవీతాలు ఉన్నవాళ్ళం సంధ్యావందనం, అవునా? సంధ్యావందనాది క్రియలన్నీ నిర్వర్తించుకుని ఇంట్లో మన దేవుడికి పూజ చేసి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి, దేవాదిదేవా సత్యనారాయణ ప్రభు నీ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుటికై సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నానయ్యా అని సంకల్పం చేసుకోవాలి. ఇంటికి ఈశాన్య దిక్కులో గోమయము అంటే ఆవు పేడతో అలికి శుద్ధి చేసి దాని మీద పంచరంగవల్లి అంటే 5 రంగులతో ముగ్గులు వేసి దాని మీద నూతనమైన పట్టు వస్త్రాన్ని పరవాలి. దాని మీద ధాన్యాన్ని లేదా బియ్యాన్ని రాశిగా పోయాలి. విఘ్నేశ పద్మజ విష్ణు మహాదేవత్య పార్వతి ఆదిత్యాదిగ్రహ సర్వే చక్రాధిష్టాదిగీశ్వర అత్రాంగ దేవతా ప్రవక్త తస్మాదగ్రే ప్రబోధయేత్ అని చెప్పి ఉన్నారు. ముందుగా గణపతిని, లక్ష్మీనారాయణని, పార్వతీ పరమేశ్వరులని, అష్టదిక్పాలకుల్ని, నవగ్రహ దేవతల్ని, మన కులదేవతల్ని, ఇష్టదేవతల్ని ప్రతిష్ఠ చేసి షోడశోపచారాలు, ఇందాక మనం ఎన్ని ఉపచారాలు చేసాం, ఆ యొక్క ప్రతిమని పంచామృతాలతో అభిషేకం గావించి, అంటే ప్రాణాయామం అంటే ఓంకారంతో సైతంగా ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ, గృహోన్మత్యం అంటే ఇక్కడ ఆ ఇష్టదైవం ప్రతిష్ట ఎక్కడ ఉన్నట్లుగా భావించి ఓంకారం ఇటు నుంచి శ్వాస తీసుకుని ఓం భూః ఓం భువః స్వః మహాజ్ఞానాదోం సత్యం ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జో ఎవరు పెద్దకొడుకు మన యజమానస్య జ్యేష్ఠ కుమారస్య పెండ్లికుల గోత్రోద్భవస్య పేరు ధర్మబద్ధంగా అంటే ఏ కోరిక అంటే అన్యాయంగా ఇది కోరకూడదు. ధర్మబద్ధంగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పకుండా మహర్షుల వారు ఉపదేశం చేసిన దాన్ని సూతుల వారు సౌనికార్యమానం శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ భగవానికి పళ్ళలో పెట్టవచ్చు, ముందు పెట్టుకోవచ్చు. కర్పూరం వెలిగించాలి. చక్కెర మీ ఆచారం చక్కెర ఉంటే చక్కెర. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః
सर्वेभ्यः सर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः శ్రీకాంతాయ కళ్యాణ్ చూపించిన తర్వాత నడుపుకోలు పెట్టాలి ఎప్పుడు కూడా ఆ వేడి తగ్గడానికని నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు జయ బోలో రమా సమేత వీర వెంకట సత్య భగవానికి ఏడుకొండలవాడ వెంకటరమణ ఈయన అంటున్న గట్టిగా కూడా మీరు అంటలేదు తీసుకోండి మళ్ళీ అక్షంతలు జ్యూస్ కావాలి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ మధ్యలో ఇచ్చారు ప్రధానాయ స్వాహ సమానాయ స్వాహ తాంబూలం ప్రతిగృహ్యత నీరాజనం వెలిగించండి కర్పూరం నిరంజపాత్రం మదో పూర్ణందదాతి మత వ్యోధానీతి ఏకదబ్రహ్మణుపారతి ఏకదైవజమానాయ తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశకం రాజ్య మహారాజ్యమాధిపత్యమయం శ్రీకాంతాయ కళ్యాణదేరాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం జగదుఃఖ సర్వావయవసంపదాం సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రేంజే పరదత్వాయ వెంకటేశాయ మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో అయ్యా అందరూ లేచి పువ్వులు అక్షంతలు శివాజీ శ్రేంద్ర సోక్షర పరమత్మరాన్ రాజాదిరాజాయ పదయ్యస్యాయినే హేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః పాపాని జన్మాంతరకృతాని చ దాన ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవాః రాయిమాన్ కృపయా దేవా శరణాగతోత్వ చెప్పండి అన్యదా శరణం నాస్తి స్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో ఒక క్షణం మీరిద్దరూ సాష్టాంగ నమస్కారం చేయండి మీరంతా పట్టాలి చేయాలి రెండు చేతులు చెప్పాలి మీరు కూడా మొక్కల నుంచి చేయాలన్నా ఒకేసారి పడుకోండి త్వరగా మనసులో చెప్పండి భరోసా శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం
స్వామిని పూజించే చేతులట ఆంజనేయుని దర్శించే కనులే కనులట అనంతత వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ సారా స్వామిని కొలిచి సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము